హలో, హాయ్. ఓకే. నిన్న నిఫ్టీ ఏం చెప్పాను? ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగవచ్చు. మీకు ఆల్రెడీ 1 డే బ్యాకే చెప్పాను. 25,200 ఈ ప్లేస్లో సెల్ ఇచ్చాను మీకు. కరెక్ట్గా చూడండి. మీకు కావాలంటే నా వాట్సాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు. 25,200 దగ్గర మనం సెల్ చేసుకున్నాం. ఓకే, అది అయిపోయింది. మరి ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కడ దాకా జరగవచ్చు అనేది నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఆల్మోస్ట్ మీకు ఇంకా 24,840. సో మినిమం ప్రాఫిట్ బుకింగ్ 900. సో 900, 840 అనేది నెక్స్ట్ ప్రాఫిట్ బుకింగ్ జోన్. అది ఎలా అనేది కూడా నేను మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్ ఫిబొనాసీ యూస్ చేశాను. లాస్ట్ జరిగిన మొత్తం బై రియాక్షన్కి ఫిబొనాసీ గీస్తే 50-60 అనేది గోల్డెన్ రేషియో అవుతుంది. కాబట్టి 50-60 వరకు మినిమం ఛాన్సెస్, ఫాలింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రేపు సంగతి ఏంటి? ఓకే, రేపు సంగతి వచ్చేటప్పటికి 15 మినిట్స్లో ఆల్రెడీ 50 యావరేజ్ బ్రేక్ అయ్యింది. సో ఈరోజు నేను కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్ళాను. సో నాకు ట్రేడ్ చేయడానికి అవ్వలేదు. ఓకే, చేసుంటే ఏంటి, కరెక్ట్గా 25,123 అనేది మంచి సెల్ జోన్ కింద క్రియేట్ అయ్యింది ఈరోజు. ఈ ప్లేస్లో ఖచ్చితంగా సెల్ ఎంట్రీ అనేది తీసుకొని ఉండాలి. నేను అప్డేట్ చేయలేనందుకు నా పర్సనల్ బ్రాడ్కాస్ట్ మెంబర్స్ అందరికీ ఈరోజు సారీ. సో ఓకే, రేపు సంగతి ఏంటి అంటే 1 అవర్లో 50 మూవింగ్ యావరేజ్ రేపు కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 24,977. అంటే ఇక్కడ నుంచి తక్కువ, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, 50 పాయింట్స్ నియర్లీ. కానీ మన ప్రాఫిట్ బుకింగ్ అయితే ఆల్మోస్ట్ 24,902, 828. సో అక్కడ దాకా డైరెక్ట్గా రాదు. సో 1 అవర్లో 50 మూవింగ్ యావరేజ్ మళ్ళీ కొద్దిగా ప్రైస్ అనేది ఆగి చిన్నది రీటెస్ట్ జరిగి ఈ రేంజ్లో పడే అవకాశం అయితే రేపు ఛాన్స్ ఉంటుంది. రేపు ఎల్లుండి రేపు మొత్తం రేంజ్ బౌండ్లో ఉండిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ బుకింగ్ అని ఆల్రెడీ నేను నిన్న వీడియోస్లో చెప్పాను, మొన్న కూడా చెప్పాను. సో మనం అది కొద్దిగా కన్సిడర్ చేయండి. ప్రజెంట్ నిఫ్టీ అనేది ప్రాఫిట్ బుకింగ్ జోన్లోనే ఉంది. సో 24,828 ఆర్ 900 ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ప్రైస్ అనేది కొద్దిగా హాల్ట్ అయ్యి ఇక్కడ ఒక చిన్న డబ్ల్యూ ప్యాటర్న్లా క్రియేట్ చేసి, చిన్న టైం ఫ్రేమ్లో అయినా సరే ఒక డబ్ల్యూ ప్యాటర్న్లా క్రియేట్ చేసి ఇంకా నాన్ స్టాప్గా బయింగ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది టిల్ న్యూ హై. కొత్త హై అనేది మనం తొందరలో చూస్తాం. ఇది ప్రజెంట్ నా వ్యూ. అలా అని చెప్పి ఇప్పటి నుంచి సిఈలు యాడ్ చేయడం కరెక్ట్ కాదు. ప్రజెంట్ మనం ఇంట్రాడే వరకు మాట్లాడుకుంటున్నాం కాబట్టి 5 మినిట్స్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూడండి. లాక్. సో రేపు మళ్ళీ ఏం జరగవచ్చు అనే దానికి క్లియర్. ఈరోజు చూడండి, 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఇంట్రాడే వరకు 50 EMA దగ్గర రిజెక్షన్ వచ్చిన తర్వాత మనం సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో ఈరోజు ఆ ఎంట్రీ ఆల్రెడీ యాక్టివేషన్ అయ్యింది. సో రేపు ఇంకొకసారి ఛాన్స్ వస్తే రావచ్చు. ఎందుకు అంటే రేపు దగ్గరలోనే చిన్న టార్గెట్లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా 24,970 టచ్ చేసి ఆ తర్వాత చిన్న రిజెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రేపు కొద్దిగా క్లమ్జీ, అంటే బోత్ సైడ్ అసలు హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రేపు ట్రేడ్ చేసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. బట్ టిల్ 24,900, 24,820 ఈ రేంజెస్ టచ్ అయ్యే వరకు మనం బై సైడ్ పొజిషన్స్ అయితే యాడ్ చేసుకోవడం వేస్ట్. అది ఓకే, ఇంగ్లీష్లో చెప్పలేకపోతున్నాను, సారీ. ఓకే, గోల్డ్ నేను మీకు డైలీ అప్డేట్ చేస్తున్నాను గోల్డ్ విషయమై. గోల్డ్ నిన్న చెప్పాం, ఏమనుకున్నాం? 5 మినిట్స్ 50 మూవింగ్ యావరేజ్ సపోర్ట్, దెన్ బై. సెల్ ట్రై చేయడానికి మాత్రం ట్రై చేయొద్దు. నేను అయిన తర్వాత చూడండి, ప్లేస్ చూడండి. మూవింగ్ యావరేజ్ చిన్న సపోర్ట్ తీసుకుంది, చూసారా? యావరేజ్ సపోర్ట్ 5 మినిట్స్ 50, గ్రీన్ లైన్ అనేది 5 మినిట్స్ 50. ఓకే, నైస్. మళ్ళీ వచ్చింది.
ఈసారి 100 సపోర్ట్ తీసుకుంది. నాన్ స్టాప్ ర్యాలీ చూసారా, ఎన్ని పాయింట్స్ అవి, తక్కువేం కాదు. సో ర్యాలీ అనేది చక్కగానే జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఎప్పుడైనా సరే నాన్ స్టాప్ బయింగ్ ర్యాలీలో ఉన్నప్పుడు మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవద్దు. సో బై సైడ్ ప్లాన్ చేసుకునేటప్పుడల్లా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. సింపుల్ థియరీనే ఫాలో అవ్వండి. పెద్ద పెద్ద హడావిడి చేసి మళ్ళీ ఫిబొనాచీకి వేస్తాను, పెద్ద పెద్ద మూవింగ్ యావరేజ్లు పెడతాను అనుకుంటే వేస్ట్. సింపుల్గా 5 మినిట్స్లో 50 మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక రిజెక్షన్ క్యాండిల్ పడితే మీరు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బజాజ్ ఫిన్సర్వ్ మీకు ఇది ఆల్రెడీ బై కింద అప్డేట్ చేశాను. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ లైక్ స్వింగ్. సో ప్రజెంట్ వన్ డే చూసారు కదా, వన్ డేలో 50 మూవింగ్ యావరేజ్ దగ్గర ప్లస్ గోల్డెన్ రేషియో రెండు యాక్టివేషన్ ఏం జరిగిన తర్వాత మళ్ళీ చిన్న టైం ఫ్రేమ్లో మళ్ళీ ఇంకొకసారి రీటెస్ట్ చేస్తున్నారు. ప్లస్ నిఫ్టీ కూడా ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఉంది కాబట్టి ఇది ఇప్పుడు బయింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో రేపుడికి కొద్దిగా సెల్ మూవ్ ఇంకా 1980 టచ్ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ బై సైడ్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, టాటా మోటార్స్ ఈరోజు 2.36% లాస్. యాజ్ యూజువల్లీ మనం నిఫ్టీ సెల్ సైడ్ ఉన్నప్పుడు టాటా మోటార్స్ అయినా ఏదైనా సరే అది నాన్ స్టాప్గా ఫాలింగ్లోనే ఉంది. బట్ దీస్ ఆర్ ఆల్ ఇంకా ఇవన్నీ మన లెవెల్కి పైనే ఉన్నాయి. సో ఇంకా బై చేసిన వాళ్ళు అయితే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రెసెంట్ అయితే అంతే. క్రూడ్ ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్లో ఉంది యాక్చువల్లీ. క్రూడ్ ఇది చూడండి, క్రూడ్ అనేది మూవింగ్ యావరేజ్ కూడా తీసేస్తాను యాక్చువల్గా. ఈ సినారియో చూసారా, ఓకే డ్రాయింగ్స్ అన్నీ కూడా తీసేస్తాను ఎందుకంటే మీకు మళ్ళీ క్లారిటీ ఉండదు. ఓకే, క్రూడ్ అనేది ఆల్మోస్ట్ ఈ జోన్ నుంచి సెల్లింగ్ జరిగింది. అలాగే మధ్యలో ఒక చిన్న జోన్ ఉంది ఇంకా. సో ఈ జోన్ నుంచి అగైన్ సెల్లింగ్ జరిగింది. అలాగే బయింగ్ ఇది కొద్దిగా పెద్ద టైం ఫ్రేమ్ అండి, 4 అవర్స్ ఇది. సో 4 అవర్స్ టైం ఫ్రేమ్లో నేను చెప్తున్నాను. ప్రెసెంట్ చూడండి ఇది ఏమైంది. యాక్చువల్లీ చాలామంది రేంజ్ బౌండ్ మార్కెట్ని ట్రేడ్ చేయడం చాలామందికి తెలియదు. సో ఇది చాలా మంచి మార్కెట్ యాక్చువల్లీ. రేంజ్ బౌండ్ మార్కెట్లో ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, కానీ చాలా ఎక్కువ మంది డబ్బులు ఇందులో పోగొడేస్తారు. ఇక్కడ చూడండి, ఫేక్ అవుట్ అనేది జరిగిన తర్వాత ప్రైస్ అనేది మళ్ళీ రేంజ్లోకి తీసుకొస్తారు. సో ఇప్పుడు ఈ రేంజ్లోకి తీసుకొస్తారు కాబట్టి ప్రైస్ అనేది $66 వరకు ఈజీగా పైకి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. ప్రైస్ $66 వరకు ఈజీగా పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో క్రూడ్ అనేది నా వ్యూ వరకు క్రూడ్ నేను బైలోనే ప్లాన్ చేసుకుంటాను, సెల్లో లేదు. ఓకే, ఇప్పుడు మూవింగ్ యావరేజ్ పెడతాను. ఇప్పుడు చూడండి 1 అవర్లో 1 అవర్లో ఆల్రెడీ చిన్న టైం ఫ్రేమ్ అంటే మీకు ఇప్పుడు దాకా 4 అవర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 1 అవర్లో ప్రజెంట్ ఈ లో బ్రేక్ అయినా కూడా మళ్ళీ జోన్లోకి తీసుకొస్తారు కాబట్టి ఇది ఒక్కసారి 50 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని ఇలా వెళ్తుందని చెప్పేసి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. సో నా వ్యూ అయితే ఇది. ఈరోజు వీడియో వరకు అయితే అంతే. ఎనీ డౌట్స్ వస్తే వాట్సాప్లో పింగ్ చేయండి 9553404670. సో వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి హాయ్ అని. నిఫ్టీ డైలీ కాల్స్ రేపటి నుంచి మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. ఈరోజు ఒక్కరోజు అప్డేట్ చేయలేదు. ఓకే, బాయ్.